ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు? నన్ను చచ్చిపోమంటారా? చెప్పండి, చచ్చిపోతా. ఊరి మావా, ఏంట్రా ఏమైంది అలా మండిపోతున్నావు? కూల్ మావా, కూల్. ఏంట్రా కూలు? అసలు మనకున్న సబ్స్క్రైబర్స్ కి మనకు వచ్చే వ్యూస్ కి సంబంధం ఉందా? చెప్పు. ఇదిగో ఇది చూడు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో. ఇదిగోండి మీకే చెప్తున్నా, ఈ వీడియోకి మంచిగా సపోర్ట్ చేయకుంటే నా సావుకి మీరే కారణమని లెటర్ రాసి చచ్చిపోతా. రేయ్, నీ పేరు కూడా రాస్తాన్రా. ఒరే, నేనేం చేశాన్రా? అయ్యా ప్రేక్షక దేవుళ్ళారా, చూశారు కదా వాడి బాధని. మీకు దండం పెడతాను, ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సోల్జర్స్ అసెంబుల్. వనక్కిరియే ఎనక్కిరియే, నచ్చిమి నచ్చిమి నచ్చిమి, డోంట్ టచ్ మీ టచ్ మీ టచ్ మీ. ఒసే భాగ్యం, ఒరే రాజుగా, ఇక్కడికి రండిరా. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఏమీ జరగట్లేదండి. ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. ఈ ఇంట్లో జరిగేదంటే ఇదిగో వీడే కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నేనన్నది ఆ తిరగడం కాదు. ఇంట్లో ఈ ఖర్చులేంటి, ఈ కరెంటు బిల్లేంటి? నెల నెల పెరిగిపోతూనే ఉంది. మనది మధ్య తరగతి కుటుంబం, బలిసిన కుటుంబం కాదు. ఇది మరీ బాగుంది. కుటుంబం అన్నాక ఖర్చుంటుంది, ఖర్చు అన్నాక పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి పెరగకూడదు. ఈ రోజు నుంచి అన్ని ఖర్చులు తగ్గించాలి. గ్యాసు, కరెంటు మొత్తం తగ్గించాలి. ఏంటి, గ్యాస్ వాడడం తగ్గించాలా? మరి వంట ఎలా చేయాలి? ఈ రోజు నుంచి గ్యాస్ పై వంట చేయకూడదు. అంటే ఏంటి నాన్న? ఈ రోజు నుంచి మనం బయట వండిన వంటలు తింటామా? అవును, ఈ రోజు నుంచి మనం బయట వండిన వంటలే తింటాం. అయ్య బాబాయ్, హోటల్ ఫుడ్. ఊదు ఊదు. ఏవండి, ఊది ఊది ఊపిరితిత్తులు పోయేలా ఉన్నాయండి. మీరు ఖర్చు పెట్టేదాన్ని చూస్తే నేనే పోయేలా ఉన్నానే. అందుకే ఈ రోజు నుంచి నువ్వు వంట కట్టెలపై మీదనే చేయాలి. ఏంటండి ఇది? జీవితంలో పొదుపు ముఖ్యమే, పొదుపు. ఖర్చు చేయడం కాదు. మీ పొదుపు తగలయ్యా, ఇంత పిసినారితనం పనికిరాదండి. చెప్పాను కదే, ఇది పిసినారితనం కాదు, ముందు జాగ్రత్త. కానీ ఒరే దున్నపోతూ, నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తూ ఉంటే నువ్వు దాన్ని ఇలా నాశనం చేస్తావా? చేతిలో మొబైల్ పెట్టుకుని చూస్తూ ఉన్నావు కదరా, మళ్ళీ టీవీ ఎందుకు ఆన్ చేసావు? ఇప్పుడు చూడు ఎంత నష్టం వచ్చిందో. నీ వల్ల టీవీకి కరెంటు బొక్క, మొబైల్ కి ఛార్జింగ్ బొక్క. అయినా ఇంత చల్లగా ఉంది కదా, ఫ్యాన్ ఎందుకు అంత స్పీడ్ గా పెట్టావు? కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? ఏంటి చల్లగా ఉందా? కుక్కర్ లో పప్పు ఉడికినట్టు ఉడుకుతున్నాం నాన్న వేడికి. ఈ రోజు నుంచి ఫ్యాన్ స్పీడ్ 2 దాటిందంటే నీ సీటు సిరిగిపోద్ది. అమ్మా, వేడి నీళ్ళు పెట్టే, స్నానం చేసి బయటికి వెళ్ళిపోతా. రేయ్, ఇది ఎండాకాలం, వేడి నీళ్లతో ఎవడైనా స్నానం చేస్తాడా? ఇప్పుడు నీకు వేడి నీళ్లు పెట్టాలి అంటే ఎంత గ్యాస్ ఖర్చు అవుతుంది? వెళ్ళి చల్ల నీళ్ళ స్నానం చేయి పో. అది కూడా ఎందుకులే నాన్న, చల్ల నీళ్లు కూడా ఖర్చు అవుతాయి. 2 చుక్కలు సెంటు కొట్టానంటే సరిపోతుంది. 2 బకెట్ల నీళ్లు మిగులుతాయి కదా. భలే ఐడియా చెప్పావురా. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇలాగే పొదుపుగా వాడాలి అన్నీ. అలా చేస్తే మీ పక్కనున్న వాళ్ళు కంపుతో చస్తారు. వెళ్ళి స్నానం చెయ్యండి. అవునా, మీరు వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయరు. ఇప్పుడు మీకు వేడి నీళ్లు ఎలా వస్తాయి? అంటే మీరైతే గ్యాస్ వాడొచ్చు, లేదా కట్టెల పొయ్యి వాడొచ్చు. అది మీకు ఖర్చు కాదు. మీకో న్యాయం, మాకో న్యాయమా? రే పిచ్చోడా, ఇప్పుడు వేడి నీళ్ళ కోసం అంత ఖరీదైన గ్యాస్ ని ఎవడరా వాడుతాడు? పొదుపు ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకో, పద. మీకు పిసినారితనంతో పాటు పిచ్చి కూడా లేసింది. నాకి కాదే, మీకు లేస్తది పిచ్చి. చూస్తూ ఉండు, ఎండ 40 డిగ్రీలు ఉంది. ఈ వేడికి నీళ్లు ఆటోమేటిక్ గా కాగుతాయి. రూపాయి ఖర్చుండదు.
అది లెక్క. చూసారా ఎలా పొదుపు చేశానో? నేను స్నానం చేసి వస్తా, వంట రెడీ చేయి. అమ్మా, ఏంటి నాన్న ఇలా చేస్తున్నాడు? రోజు రోజుకి ఆయన పిసినారితనం పెరిగిపోతుంది. అవునరా, ఆయన పిస్నారితనంతో డబ్బే ఖర్చు పెట్టడం లేదు. ఎలాగైనా బాగా ఖర్చు పెట్టించాలి. ఎలాగే బాబు, ఆయన ప్రతిదానికి అడ్డొస్తాడు. ఖర్చు ఖర్చు అని. ఇందాక ఫ్యాన్ స్పీడ్ గా పెట్టింటేనే నా మీద రంకెలేసాడే. అవునా? అయ్యో, నా కొడుక్కి ఎంత కష్టం వచ్చింది. ఈ రోజు నుంచి ఆయన చేసే పొదుపునంతా మనం పాడు చేద్దాంరా. ఏంట్రా చేసేది? ఏం లేదండి, ఏం లేదు. ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. ఎలాగో ఈరోజు ఆదివారం కదా, చికెన్ తీసుకురండి. ఏంటి, కూరగాయలు అప్పుడే అయిపోయాయా? మొన్నే కదే తీసుకొచ్చాను 3 కిలోలు. 3 కిలోలు తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది. అయినా ఎప్పటి నుంచో మీకు ఒక ఫ్రిడ్జ్ కొనమని చెప్తూనే ఉన్నాను. మీరు తెచ్చిన కూరగాయలు సగం వాడక ముందుకే పాడవుతున్నాయి. అమ్మని అమ్మ, 30 రూపాయల కూరగాయల కోసం 30,000 ఫ్రిడ్జ్కే టెండర్ పెట్టింది ఇది. సరే సరే కాని నేను బయటికి వెళ్ళి చికెన్ తీసుకొస్తా. అమ్మా, ఇది నిజమేనా? చికెన్ అని చెప్పగానే ఖర్చు గిర్చు అని ఏమీ అనకుండా తీసుకొస్తా అని వెళ్ళిపోయాడు. నాకెక్కడో తేడా కొడుతుంది అమ్మా. అలా ఏం లేదురా, ఖచ్చితంగా తీసుకొస్తారు. అయినా తిండి దగ్గర ఎవరు పిసినారితనం చూపించర్రా. ఎందుకంటే ఆయనకు చికెన్ అంటే ఇష్టం. మన కోసం కాకపోయినా ఆయన కోసమైనా చికెన్ తీసుకొని వస్తారు. చూడు. A few minutes later. భాగ్యం, భాగ్యం, వచ్చారా? ఏది, చికెన్ ఇవ్వండి, త్వరగా వండేస్తాను. వండే పని ఏం లేదు కానీ తినడానికి అన్ని సిద్ధం చెయ్యి. ఏంటి నాన్న, చికెన్ తీసుకొని రమ్మంటే చికెన్ కర్రీయే తీసుకొచ్చావా? అమ్మా, పద పద, ఈ రోజు ఫుల్గా కుమ్మేద్దాం. నాన్న నాన్న, తొందరగా చికెన్ వేయండి నాన్న. ఆల్రెడీ పెట్టాను కదరా. ఎక్కడా లేదే? అదిగో అక్కడ. అది బ్రతుకున్న కోడి, కూర కాదు కదా. అదేరా కూర. దాన్ని చూస్తూ ఇదిగో 20 రూపాయలు పెట్టి నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చా. ఆ వేలాడుతున్న కోడిని చూస్తూ ఈ పచ్చడి కలుపుకొని ఒట్టన్నం తినే అచ్చం చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా కోడి కూర తినేస్తాం. అబ్బా సూపర్. బావోయ్, అక్కోయ్, నేను వచ్చేసా. రారా బామ్మర్ది రా, కరెక్ట్ భోజనం టైంకి వచ్చావు. బావా, ఏంటి స్పెషల్? చికెన్ రా, చికెన్. ఆహా, వచ్చేస్తున్నా. అక్క, త్వరగా పెట్టవే. అదేంటి అక్క, ఒట్టి అన్నమే పెట్టావు? కూరేయి. అదిగోర కూర, అక్కడ చూడు. దాన్ని రేపు కోసుకొని తిందాంలే బావా. ఇప్పుడు వండిన కోడి కూర ఏది? అదేరా కూర. దాన్ని చూస్తూ ఈ పచ్చడితో తిను. అచ్చం కోడి కూర తిన్నట్టే ఉంటుంది. ముక్కలేయమంటావా బామర్ది? బావా, అదేరా నిమ్మకాయ ముక్కలు. మొహమాట పడకుండా ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకో. కడుపు నిండా తినే. ఓరి నా పిసినారి బావోయ్.